కేజ్రీవాల్ సార్ గాసారం ఏమన్నా వరస్తున్నదా? సార్కు అంత బ్యాడ్ టైమే బ్యాండ్ బజాయిస్తున్నది. దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టు కింది కోర్టు బెయిల్ ఇచ్చిన పెద్ద కోర్టు షెల్ అక్కర్లేదని రద్దు చేసింది. దీంతో కేజ్రీవాల్ సార్ జైలు వాల్సుల్నే ఉండిపోవాల్సి వస్తున్నది. లిక్కర్ కేసుల చక్రం తిప్పి గల్లపేట గ్లాస్ తెచ్చిందన్న నేరం కింద కేజ్రీవాల్ సార్ అరెస్ట్ చేసి ఈడీఓళ్ళు మొన్నోసారి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళా లోపలికి పోయిండు. మళ్ళా నిన్న బెయిల్ వస్తే ఇలా హైకోర్టు దానికి స్టే ఇచ్చింది. దీంతో పుండు మీద మళ్ళా దెబ్బ తగిలినట్టు అయింది సార్కు. మరి ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు కేసే అని షీపూర్ పార్టీలు శీతం మొత్తుకుంటున్నారు. బీజేపీకి ఢిల్లీలో పంటి కింద రాయలేక మారిండనే కేజ్రీవాల్ ఇంట్లో అరిగోసలు పెట్టి ఆయన గోస ఉచ్చుకుంటారని అంటున్నారు. స్కాములు చేస్తే లోపటేయకుట్ట దండేసి సన్మానాలు చేస్తారా అని బీజేపీ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. ఏమైనా కూడా రాజకీయాల తార జువ్వ లెక్కనే వచ్చి బత్తారిపోయిన జువ్వ లెక్కనే సుయ్యమని కింద పడ్డాడు కేజ్రీవాల్ సార్ పాపం. పవన్ ని ఓడిస్తామని శపథాలు చేసినా గానీ పరిస్థితులు పగబట్టినట్టయి పిఠాపురంలో పీకే గెలిచేవరకలా సవాలిసిన ప్రకారం మాట మీద నిలబడి పేరు మార్చుకున్నాడు ముద్రగడ. పద్మనాభరెడ్డిగా మళ్ళా నామకరణం చేసుకుని 10 మందిలో టాపిక్ అయిండు. ఇక పవన్ తోనెందుకు ఆయనతో పంచాదెందుకు అని ఊకోకుండా మళ్ళీ ఆయన టార్గెట్ చేసుకుంటా నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అని ముచ్చట ముంగడేసుకుంటున్నాడు. పవన్ ఇప్పటి సంది సినిమాలు పురాగా బంద్ చేసి ప్రజాసేవకే అంకితం కావాలి. అప్పట్లో ఎన్టీఆర్ కూడా అట్లనే చేసిండు అనుకుంటా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తోని ఇట్లా మాట్లాడుకొచ్చిండు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి. అది చట్టం ఒప్పుకోక అన్నది నాకు తెలియదు కానీ రూల్స్ పూర్తిగా మానేశారండి. ఆయన తర్వాత ఒక సినిమాలో నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వం పర్మిషను సుప్రీంకోర్టు పర్మిషను తీసుకుని ఒక సినిమాలో నటించారండి. మీరు కూడా పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి. ఇక ఈ ముచ్చటిని పవన్ ఫ్యాన్స్ తీరొక్క రకంగా ఇచ్చి పడేసుకుంటా ఈయనమయ్యర కామెంట్లు చేస్తున్నారు. ఇంతైనా సవాలుడిపై పేరు మార్చుకునే కాడికి వచ్చినా ఇంకా మారకుంటా మళ్ళా పవన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావయా ముద్రగడ? ఆయన సినిమాలు చేసుకుంటాడో సీరియల్ చేసుకుంటాడో పాలిటిక్స్ సినిమాలు కలిపి టైం ఎట్లిస్తాడో అది ఆయన ఇష్టము. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి అరపూట కూడా కాలే అప్పుడే ఎందుకు ఈ ఆగం అనుకుంటా కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటికే పవన్ డిప్యూటీ సీఎం వరకలా తీరిక దొరికి సినిమాలు చేస్తాడా చేయడా, చాలు చేసిన ప్రాజెక్టులకు గుమ్మడికాయ కొడతాడా లేడా అని ఫ్యాన్స్ పరిశాన్లు ఉంటే ఇదే టైంలో ముద్రగడ మాటలు ఏపీ పాలిటిక్స్ లో అటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయి కూర్చున్నాయి.